ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో బీరప్ప దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుర్మా జాతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లతో ఎండాకాలంలో కూడా పంటలకు నీటినిచ్చిన ఘనత కేసీఆర్ దేనని, గజ్వేల్ ను అభివృద్ధి పదంలో నడిపించిన కేసీఆర్ ప్రజలు రుణపడి ఉండాలని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम। शिवाजी महाराज के जय, छत्रपति शिवाजी महाराज के जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री छत्रपति शिवाजी महाराज की जय, छत्रपति शिवाजी महाराज की जय। స్వాగతం తెలుసుకుంటూ మరి కార్యక్రమం ఉద్దేశించి పెద్దలు హరీష్ గారిని మాట్లాడాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. జై కుర్మా, కుర్మల ఐక్యత, జై చండీశ్వర, జై చండీశ్వర, జై కుర్మా, కుర్మల ఐక్యత. नमो वयं वैश्रवणाय गुरुमहे समे कामान् कामकामाय विद्यों कामेश्वरो वैश्रवणो विदातो तवे राज वैश्रवणाय महादेवाय नमः। ओं तद्ब्रह्मा वायुन्दात्माच्चं तस्य वशवो वदन्ते स्थानं देशोत्तन्त देवभागस्वान् विश्वो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला त्रयोस्मिन् स्मराश्वरणे आवस्तेषां जय ఆ బీరప్ప దేవుడి పండగ జరగడం అనేది చాలా విశేషమైనటువంటిది. మరి ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మన గజ్వేల్, మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమై ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ బీరప్ప దేవుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా కుర్మలు మాట తప్పని వాళ్ళు, మరి ఎంతో నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు. మరి మీ అందరికి కూడా తెలుసు, మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారినాయో మీ అందరికీ తెలుసు. గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, రహదారులు అన్ని కూడా బాగా చేసి చాలా గొప్పగా మన కేసీఆర్ గారు చేసిన విషయాన్ని మీరందరూ కూడా చూడడం జరిగింది. మరి అదేవిధంగా ఒకప్పుడు మూగ జీవాలకు నీళ్లు దొరకాలంటే దొరకని పరిస్థితి, కానీ వాళ్ళ ఏ చెరువు చూసినా నీళ్లే ఉంటున్నాయి. మే నెలల, ఏప్రిల్ నెలల ఎండాకాలంలో పోతే కూడా ఏ చెరువులో చూసినా, కుంటలు చూసినా నీళ్లున్నాయంటే అది కాళేశ్వరం ఫలితం, మన కేసీఆర్ కృషి అని మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఒకప్పుడైతే జీవాలకు నీళ్లు దొరకక కిలోమీటర్ల కొద్దీ కొట్టుకుపోయి వలసపోయేటువంటి పరిస్థితి, నెలల తరబడి పోయే పరిస్థితి ఉండే. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం గాసానికి, నీళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మన కేసీఆర్ గారు చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఈ బీరప్ప దేవుడి జాతరలు కూడా ఎంతో ఘనంగా ఇలా ఊరూరా కూడా జరుపుకుంటా ఉన్నాం. మరి మన కుర్మా జాతికి మన కేసీఆర్ గారు ఎంతో గౌరవాన్ని ఇచ్చారు. హైదరాబాద్ లో కూడా మరి అద్భుతమైన స్థలాన్ని ఇచ్చి మన కుర్మలకు కోట్లాది రూపాయల డబ్బు పెట్టి ఆత్మగౌరవ భవనాన్ని కూడా ఇలా హైదరాబాద్ లో కట్టి రెడీగా పెట్టినారు. ఇనాగరేషన్ ఉన్నది. ఇలా మా ఎగ్గి మల్లేశం అన్నకు సృష్టి రావడం వల్ల ఎమ్మెల్సీ గారు రాలేకపోయారు. అన్నగారు హైదరాబాద్ లో వాళ్ళ దగ్గరి బంధువులు చనిపోతే అక్కడ ఉన్నారు. ఇవాళ కుర్మల ఆత్మగౌరవ భవనం కూడా మల్లేశం అన్న గిట్ట కలిసి తొందరలోనే దాన్ని మంచి ఇనాగరేషన్ కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది. మరి ఏది ఏమైనా ఎవరైతే మనకు సేవ చేసిండ్రో, సాయం చేసిండ్రో మరవని జాతి మన కుర్మల జాతి. ఇలా మన కేసీఆర్ గారు మనకెంత చేసిండ్రు, మన మెదక్ జిల్లాకు గాని, మన గజ్వేల్ గాని ఎంత చేసిండ్రు అనేది కూడా మీ అందరికీ తెలియందేం కాదు.
అందువల్ల మన అందరం కూడా సర్ది తిన్న రేవు తెలవాలన్నారు మన పెద్దలు. సర్ది తిన్న రేవు తెలవాలి. నీయత్ ఉంటే బర్కత్ ఉంటుంది. మరి మనకు సేవ చేసి మన జాతి గౌరవం పెంచిన కేసీఆర్ కు కూడా ఆ బీరప్ప దేవుడి దయతో ఇంకా మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా ఆ దేవుడిని నేను మనసారా ప్రార్థించుకుంటూ మరి ఈ రోజు ఈ జాతరకు రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీ వాళ్ళందరూ వచ్చి అన్న నువ్వు తప్పకుండా రావాలని చెప్తే మా యాదవ్ రెడ్డి సాబు, ప్రతాప్ అన్న, గాలి అనిల్ అన్న అందరం, మా తిరుపతి రెడ్డి గారు కూడా వచ్చారు మెదక్ నుంచి. అందరం కలిసి ఇవాళ ఈ పండుగలో మేము మీ అందరం కూడా పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి ఇంకా శుభం జరగాలని ఆ భగవంతుడు మీ అందరికీ, ఆ దేవుడు బీరప్ప దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మీ జాతి బాగా పెరగాలి, మీ సంపద బాగా పెరగాలి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా బీరప్ప దేవుడిని ప్రార్థించుకుంటూ నమస్కారం. జై హింద్, జై కుర్మా, జై తెలంగాణ.